हाय फ्रेंड्स अंदरिकी नमस्कारम मन श्रीपाद श्रीवल्लभ अक्षय सेवा समिति आध्वर्यंलो పొద్దుటూరు పట్టణంలోని కామనూరు గ్రామంలో ఉన్నటువంటి ప్రసన్న వేణుగోపాల స్వామి గోశాలకు రావడం జరిగింది। ఈ ముఖ్య ఉద్దేశం అనగా ఈ రోజు జొన్నవరం ఆరిఫ్ బాషా గారు మన శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి సభ్యుడు అయినటువంటి ఆయన గోవులకు ఈ రోజు ఆహారాన్ని అందించడం జరిగింది। 12 మూటల కూరగాయలు, బెండకాయలు మరియు వంకాయలు, చిక్కుడుకాయలు తీసుకొచ్చి ఈ గోశాలలో మన శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి తరపున ఆవులకు ఆహారాన్ని అందించడం జరిగింది। ప్రతి ఒక్కరు చూడండి ఫ్రెండ్స్, ఈ సేవా కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించినటువంటి జొన్నవరం ఆరిఫ్ బాషా గారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము। ఒకసారి ఎన్నో గత 3 సంవత్సరాల కిందట మన శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో గోసేవ బాగా చేసేటోళ్ళము। రోడ్లపై ఉన్నటువంటి గోవులకు ఆహారం అందించే వాళ్ళము। మళ్ళీ ఇప్పుడు గోమాతలు మనకు ఇన్ని రోజులకు ఈ భాగ్యాన్ని నాకు ప్రసాదించినందుకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు। గోమాతకి జై। బ్రహ్మాండంగా ఆడ చిన్న చూడి మళ్ళీ ఇది వస్తాయి ఈ సంచులు ఆడదే నా కార్లోనే పోయి అన్ని నా కార్లోనే పోయి వంకాయలు రేపు 2 లోడ్లు వస్తాయి। ఘాట్పాట్లా కాకుండా ఇటు ఓపెన్ లోనే మేలు చాలా గాలిపడి దొబ్బుకొని పొడుచుకుంటాయి। ఏంద్రది తండ్రి మన లోకంలో లేదు। ఆనందంగా అవసరం లేదు గుర్తుకుంటుంది। ఆటోలు పాటలు అయితే అయ్యా 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 కారు ఏమన్నదిలే ఏం మొదలే ముందర తీసేయి, ముందర ఉండే తీసేయి। ఈరోజు మన శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో పొద్దుటూరు పట్టణంలోని కామనూరు గ్రామంలో ఉన్నటువంటి ప్రసన్న వేణుగోపాల స్వామి గోశాలకు రావడం జరిగింది। జొన్నవరం ఆరిఫ్
గారి సహాయ సహకారాలతో ఈరోజు 12 మూటలు కూరగాయలు ఆవులకు వేయడం జరుగుతుంది. జై గోమాత, జై జై గోమాత. ముందుకు